హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈ వీడియోలో మనము సైకాలజీలో ఒక ఎడిషనల్ అంటే ఇంపార్టెంట్ టాపిక్ కంపల్సరీ ఏపీ టెట్ మరియు ఏపీ టెట్లో ఖచ్చితంగా ఏపీ టెట్ కావచ్చు లేదా డిఎస్సి కావచ్చు, ఒక బిట్టు లేదా 2 బిట్లు కూడా పడిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి ఈ జోన్లో. సో ప్రత్యేక అవసరాల గల పిల్లలు మరి మనకి ఇక్కడ చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఈ ప్రత్యేక అవసరాల పిల్లలు ఏంటి అసలు, అలాగే మరి ఈ యొక్క టాపిక్లో సమ్మిళిత విద్య అంటే ఏంటి, చిల్డ్రన్ ఫ్రమ్ డైవర్స్ ఆఫ్ కంటెస్ట్ అండ్ చిల్డ్రన్ విత్ ద స్పెషల్ నీడ్స్, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. ప్రత్యేక విద్య అనేది కేవలం మానవత్వపు పునాదుల మీద కాకుండా దాని ప్రయోజనం ఆధారంగా రూపొందించి ముందుకు సాగించాలి అని చెప్పి కొఠారి కమిషన్ 1964-66లో ఏర్పడ్డ కొఠారి కమిషన్ చెప్పడం అనేది జరుగుతుంది. అసలు ఏంటి ఈ ప్రత్యేక అవసరాలు గల పిల్లలు లేదా సమ్మిళిత విద్య అంటే ఏంటి? కొందరు వ్యక్తులు కొన్ని విశిష్ట లక్షణాలు కలిగి సామాన్యులకు భిన్నంగా ఉంటారు. ఇటువంటి విచలనాన్ని విలక్షణం అంటాము. అంటే కొంతమంది పిల్లలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, సామాన్యులకి అంటే జనరల్గా ఉండే వాళ్ళకి చాలా డిఫరెంట్గా ఉంటారనమాట. యావరేజ్గా ఉండే వాళ్ళకి డిఫరెంట్గా ఉంటారు. మేబీ వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే అసలు లేకపోవచ్చు. 2 విధాల డిఫరెన్స్ కూడా ఉంటుంది. అటువంటి దాన్ని విచలనము, విలక్షణము అంటాము. ఈ విలక్షణము అనేది అనుకూలంగా కూడా ఉండొచ్చు, ప్రతికూలంగా కూడా ఉండొచ్చు. అంటే ఈ విచలనము అనేది చూడండి, ఇక్కడ ప్రతిభావంతులు లేదా ప్రతికూలంగా శారీరక మానసిక లోపాలు కూడా ఉండొచ్చు. ఈ విలక్షణ లక్షణాలు కలిగిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క అవసరాలు, వాళ్ళ యొక్క అభిరుచులు, వాళ్ళ యొక్క సామర్థ్యాలు, ఈ అంశాలను మనం పోలుస్తూ ప్రత్యేకంగా ఆ పిల్లలకి ఏర్పాటు చేసిన వాళ్ళ అవసరాలకు తగ్గ నాలెడ్జ్ని అందించడమే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు అంటాము. ఈ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ప్రతిభావంతులు అయి ఉండొచ్చు, బుద్ధిమాంద్యులు అయి ఉండొచ్చు, అభ్యాసన సామర్థ్యం లోపించిన వారు అయి ఉండొచ్చు, దృష్టి లోపం, శ్రవణ లోపం, చలన సంబంధ లోపాలు అయి ఉండొచ్చు. అయితే మనకి విద్యా హక్కు రైట్ టు ఇన్ఫర్మేషన్ 2009 ప్రకారంగా 6 నుండి 14 సంవత్సరాల పిల్లలందరికీ కూడా ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను కలిగించాలి అని చెప్పి మనకి చెప్పడం అనేది జరుగుతుంది. దీని ప్రకారంగా 6 నుండి 14 సంవత్సరాల పిల్లలు అన్నప్పుడు వీరిలో సాధారణ పిల్లలతో పాటుగా విలక్షణ పిల్లలు కూడా వస్తారు. మరి ప్రతి పాఠశాలలో అంగవైకల్యం కలిగిన వారు కూడా ఉంటారు కదా. అలాగా డన్ అనే శాస్త్రవేత్త ఈ యొక్క వైకల్యాలను, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను 12 రకాలుగా వర్గీకరించారండి. ఎన్ని రకాలుగా వర్గీకరించడం అనేది జరిగింది? 12 రకాలుగా వర్గీకరించడం అనేది జరిగింది. ఈ 12 రకాల మరి డన్ అనే శాస్త్రవేత్త ఈ 12 రకాల ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల్లో ప్రతిభావంతులైన పిల్లలు, గిఫ్టెడ్, అలాగే విద్య నేర్పగల మానసిక బుద్ధిమాంద్యత ఉన్నవారు, తర్ఫీదు పొందగల మానసిక బుద్ధిమాంద్యత ఉన్నవారు, సాంఘిక సంయోజనం లోపించిన వారు, భావోద్రేకం లోపించిన వారు, భాషణ లోపం కలిగిన వారు, బధిరులు, కొద్దిపాటి వినికిడి లోపం కలిగిన వారు, దృష్టి లోపం కలిగినవారు, కొద్దిగా దృష్టిలోపం కలిగిన వారు, అంగవైకల్యము, దీర్ఘకాలిక అనారోగ్యము అన్నవారు. అయితే అందరికీ విద్యా ఉద్యమంలో భాగంగా ప్రత్యేక విద్య, సమైక్య విద్య, సహిత విద్య ఎంతో ప్రాధాన్యత లభిస్తుంది.
సో ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ యొక్క టాపిక్లో మొత్తం 20th టాపిక్లో ఒక 15 పేజెస్ ఉంటాయి. అందులో ఈ పేజ్లో మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఫస్ట్ కొఠారి కమిషన్ యొక్క ఇయర్ 1964-66. తర్వాత ప్రత్యేక విద్య గురించి కొఠారి కమిషన్ చెప్పిన సూక్తి ఏంటి, మానవత్వపు పునాదుల మీద కాకుండా ప్రయోజనం ఆధారంగా ఉండాలి అని చెప్పారు. ఈ విలక్షణం అంటే ఏంటి, ప్రత్యేకమైన అవసరాలు, విచలనాలు ప్రతికూలంగా కావచ్చు, అనుకూలంగా కావచ్చు ఉంటాయి. రైట్ టు ఎడ్యుకేషన్ 2009 16 to 14 ఇయర్స్ పిల్లల అంటే 2009 ప్రకారంగా మరి ప్రైమరీ పిల్లలు అంటే 6 నుంచి 14 సంవత్సరాల కలిగిన వయసు కలిగిన పిల్లలు అని అర్థము. సో వీళ్ళ యొక్క ఈ యొక్క మనకి డిఫరెన్సెస్ అంటే ప్రత్యేక అవసరాలు అనే విధానాన్ని మనకి డివైడ్ చేసింది ఎవరు అంటే డన్ అనే శాస్త్రవేత్త. ఎన్ని రకాలుగా వర్గీకరించారు, 14 రకాలుగా వర్గీకరించడం అనేది జరిగింది. ఇప్పుడు మనం మళ్ళీ అసలు ప్రత్యేక విద్య అంటే ఏంటో చూద్దాం. వైకల్యం తీవ్రస్థాయి గల పిల్లల్లో ప్రత్యేక విద్య, చలన వైకల్యము, ఇతర వైకల్యాలు మితస్థాయి గల వారికి సమైక్య సహిత విద్యలో అవసరం. అయితే ప్రత్యేక విద్య స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటో చూద్దాం. సాధారణ విద్యార్థులతో కలిసి చూడండి, సాధారణ విద్యార్థులతో కలిసి విద్యనభ్యసించలేని విలక్షణమైన పిల్లలకు ప్రత్యేకించి రూపొందించిన విద్యా కార్యక్రమాన్నే ప్రత్యేక విద్య లేదా సో ప్రత్యేక విద్య అంటే జనరల్గా యావరేజ్ స్టూడెంట్స్తో జనరల్గా ఉంటూ జనరల్ స్టూడెంట్స్తో సాధారణ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్తో కలిసి నేర్చుకోలేని వారు అంటే జనరల్గా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో జనరల్గా పిల్లలతో పాటు కలిసి నేర్చుకోలేని వారు ఎవరైతే ఉంటారో వారికి కావాల్సిన విధానమే ప్రత్యేక విద్య. ఇవి ప్రతిభావంతులకి లైక్ నవోదయ పాఠశాలలు, అలాగే మానసిక వికలాంగుల పాఠశాలలు, ఇలా ప్రతికూలం అనుకూలం రెండు నవోదయ పాఠశాలలు, మానసిక వికలాంగుల పాఠశాలలు ఇవన్నీ ప్రత్యేక విద్యకు సంబంధించినవి. అయితే లోపాలు అనేవి తీవ్ర అతి తీవ్ర స్థాయిలో కలిగిన పిల్లలకు ఉద్దేశించి దాన్ని ప్రత్యేక విద్య అంటారు. చూడండి, లోపాలు అనేవి తీవ్ర అతి తీవ్ర స్థాయిలో కలిగిన పిల్లలకు ఉద్దేశించి దానినే ప్రత్యేక విద్య అంటాము. ప్రత్యేక పాఠశాలలో కానీ ప్రత్యేక తరగతి గదిలో కానీ విద్యను అభ్యసించడాన్ని ప్రత్యేక విద్య అంటాము. ప్రత్యేక అవసరాలు కలిగిన సామర్థ్యాలను గురించి వారిని తగిన శిక్షణ ద్వారా గరిష్టంగా అభివృద్ధి చేయడమే ప్రత్యేక విద్య లక్షణం. ప్రత్యేక విద్య పద్ధతులు సాధారణ విద్యా పద్ధతులతో విభేదిస్తాయి. ప్రత్యేక విద్య అందించడానికి సాధారణ పాఠశాలలో ఉపాధ్యాయులతో పాటుగా అదనంగా ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయులు సాయం ఎక్కువగా అవసరం ఉంటుంది. ఇందులో ఉపాధ్యాయులు నిపుణులతో పాటు తల్లిదండ్రులు భాగస్వామ్యం కూడా సమానంగా ఉండడం అవసరం. ప్రత్యేక విద్య బోధనాభ్యాసాలను ప్రేరణ ప్రత్యేకంగా ఉంది. అయితే అభ్యాసనం పట్ల ప్రతి విద్యార్థికి ప్రేరణ ఉంచడం చాలా ముఖ్యం. ప్రత్యేక విద్యా కార్యక్రమాల్లో పాల్గొనే వారికి అధిక ఓర్పు ప్రేరణ ఉండడం చాలా అవసరం. ప్రత్యేక విద్య పిల్లల గరిష్ట వికాసానికి తర్వాత పునరావాసానికి తోడవుతుంది. 1784లో ప్యారిస్ నందు మొట్టమొదటిగా ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1887లో అమృత్సర్లో స్థాపించారు. సో ఇక్కడ ప్రత్యేక విద్య అంటే మనకి ఒక కాన్సెప్ట్ వచ్చింది. ప్రత్యేకంగా పిల్లలని సపరేట్ చేస్తూ పిల్లలని అంటే జనరల్ యావరేజ్గా సగటు విద్యార్థులతో కలిసి నేర్చుకునే క్షమత లోపిస్తుంది వాళ్ళల్లో. మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, లేకపోతే అత్యుత్సాహంగా కావచ్చు, ఏదో ఒక లోపం అనేది లేకపోతే అనుకూల పరిస్థితులు అనేవి ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో వారికి ప్రత్యేకమైన శిక్షణ ఉపాధ్యాయులతో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఒక స్పెషల్ ట్రైనీస్తోనూ ఓర్పు ప్రేరణ కలిగించి అంటే పేషెన్సీ లెవెల్స్ ఎక్కువగా ఉండే వారిని ఇక్కడ ఒక ఇండికేటర్స్ని వాళ్ళ గురించి స్పెసిఫిక్గా
ప్రత్యేకంగా వాళ్ళకి బోధించే విధంగా ఉంచడమే ప్రత్యేక విద్య. ఈ ప్రత్యేక విద్య మొట్టమొదటిసారిగా ఫ్రాన్స్లో 1784లో స్టార్ట్ చేశారు. మన భారతదేశంలో 1887లో అమృత్సర్లో స్థాపించడం అనేది జరిగింది. సో ప్రత్యేక విద్య అంటే ఏంటో మనం తెలుసుకున్నాము. అయితే దీనికి సంబంధించిన చట్టాలు అనేవి ఏంటి, ప్రత్యేక అవసరాలు గల చట్టాలు ఏంటి అంటే మానసిక ఆరోగ్య చట్టము, మెంటల్ హెల్త్ యాక్ట్ 1987, అలాగే జాతీయ పునరావాస మండలి అంటే 1992, రీహాబిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, వికలాంగుల చట్టము 1995, పర్సన్ విత్ డిజేబిలిటీ యాక్ట్ పీడబ్ల్యూడి, జాతీయ ట్రస్ట్ చట్టము 1999, నేషనల్ ట్రస్ట్ యాక్ట్. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా మరి అవకాశాలు ఉన్నాయి, అడిగే అవకాశాలు ఇయర్స్ అడగచ్చు, లేకపోతే ఆర్సీ ఐ అంటే ఏంటి అని చెప్పి అడగచ్చు. ఇలాగా ఇయర్స్తో సహా మనం గుర్తుపెట్టుకోవాలి. వికలాంగుల విద్యా కార్యక్రమంలో జాతీయ సంస్థలు కనుక చూసినట్లయితే భారత కృత్రిమ అవయవ తయారీ సంస్థ, భారత కృత్రిమ అవయవ తయారీ సంస్థ ALIMCO కాన్పూర్లో దీని యొక్క ముఖ్య కేంద్రం ఉంది. 1972లో స్థాపించారు. ఉత్తరప్రదేశ్లో ఉంది. జాతీయ శారీరక వికలాంగుల సంస్థ 1978 కలకత్తా పశ్చిమ బెంగాల్లో ఉంది. అలాగే జాతీయ దృష్టి వికలాంగుల సంస్థ 1977 డెహ్రాడూన్ ఉత్తరాఖండ్లో ఉంది. అలీ యువరాజ్ జాతీయ శ్రవణ వికలాంగుల సంస్థ ముంబైలో ఉంది 1983లో అలాగే స్థాపించారు. జాతీయ మానసిక వికలాంగుల సంస్థ 1994 స్థాపించారు. సికింద్రాబాద్ తెలంగాణలో ఉంది. ఇవన్నీ కూడా అడిగిన సందర్భాలు కూడా గతంలో బిట్ల రూపంలో. సో చట్టాలు ఏంటి, అలాగే విద్యా కార్యక్రమాలు, వికలాంగుల విద్యా కార్యక్రమాలు, జాతీయ సంస్థలు ఏంటి, ఆ సంస్థలు ఎక్కడున్నాయి, ఎప్పుడు ఆవిర్భవించాయి, ఇది మనము సెకండ్ పేజ్లో నేర్చుకున్న అంశాలు. ఒక్కసారి రివిజన్. ప్రత్యేక విద్య అంటే ఏంటి, ప్రత్యేక అవసరాలు కలిగిన విద్య అంటే ఏంటి, ఆర్టీ యాక్ట్ ఏం చెప్తుంది, దాని యొక్క వర్గీకరణ ఎలా ఉంది, 12 వర్గీకరణలు ఏంటి, ప్రత్యేక విద్య అంటే ఏంటి, ఎవరి కొరకు ఈ ప్రత్యేక విద్య అనేది అవలంబించాలి, ప్రత్యేక విద్యకు సంబంధించిన చట్టాలు ఏ రకంగా ఉన్నాయి, ఆ చట్టాలని మరి పని చేయడానికి ఏ సిటీస్లో మన వికలాంగుల విద్యా కార్యక్రమాలు, జాతీయ సంస్థలు అనేవి ఏర్పాటయ్యాయో మనం చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి పై చట్టాలు జాతీయ సంస్థలు మరియు భారత ప్రభుత్వంలో సామాజిక న్యాయం మరియు సాధికారికత మంత్రిత్వ శాఖ నేతృత్వంలో పనిచేస్తాయి. ఈ సమ్మిళిత విద్యకి ప్రత్యేక విద్యకి డిఫరెంట్ ఏంటి అయితే, సమ్మిళిత విద్య అంటే ఇంక్లూజివ్ అంటే స్కూల్లోనే పిల్లల్ని ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఉన్నప్పటికీ పాఠశాల పిల్లలతో కలిపి చదివించడమే సమ్మిళిత విద్య. ప్రత్యేక విద్య వలన పిల్లల్లో సాంఘిక వికాసం కుంటుపడుతుంది. అంటే సోషల్ యాక్టివిటీస్ అనేవి కొద్దిగా డిఫరెంట్గా, పూర్తిగా వాళ్ళకి స్కూల్ ఎన్విరాన్మెంట్ నుంచి సపరేట్ చేసి చదివిస్తాము ప్రత్యేక విద్య అంటే. సో అలా కాకుండా దీన్ని సరిదిద్దడానికి వచ్చిన విద్య సమ్మిళిత విద్య. సమ్మిళిత విద్యను సహిత విలీన విద్య అని అంటాము. సమ్మిళిత విద్య అనే భావన అమెరికా సంయుక్త రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా జనస్రవంతి మెయిన్ స్ట్రీమింగ్ అనే భావనతో మొదలైంది. అయితే దివ్యాంగులు జనజీవన స్రవంతిలోని తీసుకురావడమే కాకుండా సమ్మిళిత విద్య యొక్క ప్రధాన లక్ష్యము అన్ని రకాల పిల్లలను, అన్ని రకాల అవసరాలు కలిగిన పిల్లలను అందరితో పాటు కలిపి విద్యను అందించడమే సమ్మిళిత విద్య. ఇక్కడ ఒకటే, ప్రత్యేక విద్య అంటే డిఫరెంట్ ఆఫ్ స్కూల్, డిఫరెంట్ స్కూల్ గోయింగ్, వాళ్ళ ఎన్విరాన్మెంట్ వేరు, వాళ్ళ ప్రపంచం వేరు. కానీ సమ్మిళిత విద్య అంటే జనరల్ స్కూల్స్లోనే వీళ్ళకంటూ ఒక వాళ్ళతో పాటుగా స్పెసిఫిక్గా పట్టించుకోవడం అనేది జరుగుతుంది. అటువంటి విద్యని సమ్మిళిత విద్య అంటారు. సమ్మిళిత విద్య అంటే అభ్యాసన, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలలో అభ్యాసకులందరూ కూడా భాగస్వామ్యాన్ని పెంచుతూ వారి విభిన్న అవసరాలను తీరుస్తూ వారిని పాఠశాల నుంచి దూరం కాకుండా చూసే నిరంతర ప్రక్రియ యునెస్కో చెప్పిందనమాట. సమ్మిళిత విద్య కేవలము నిర్దిష్ట సమూహానికి చెందిన పిల్లలకి విద్యకు మాత్రమే పరిమితం కాదు. ఇది
అందరి అభ్యసనను భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది. అందరూ అంటే పాలకులు, పిల్లలు, వారి తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది, సమాజము, ఇందులో అందరి యొక్క పార్టిసిపేషన్ అనేది ఉంటుంది. అంటే అవసరాలు కలిగిన పిల్లలు అయినప్పటికీను వారికి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి, వాళ్ళ పాఠశాల సిబ్బంది నుంచి, సమాజం నుంచి ఈ రకంగా అందరితో పాటు కలిపి ఎడిషనల్ ప్రోగ్రామింగ్ ఇచ్చేది సమ్మిళిత విద్య. సమ్మిళిత విద్య యొక్క స్వభావాన్ని, లక్షణాలని కనుక మనం చూసినట్లయితే అందరితో కలిసి జీవించడానికి, అభ్యసించడానికి, పని చేయడానికి అవకాశం కల్పించాలన్న లక్ష్యంతో ఏర్పడ్డ విద్యా విధానం. అన్ని రకాల విద్యార్థులు స్పందించే విధానం పాఠశాలలకు రూపొందించడం జరుగును. కాబట్టి సమ్మిళిత విద్యను అందరినీ కలుపుకునే విద్య అంటారు. సమ్మిళిత విద్య అనేది ఒక సహజ అభ్యాసనము, సార్వత్రిక విద్య. ఎవరిని విద్యా పరిధి నుండి వదిలిపెట్టరాదు, ఎవరికి ప్రత్యేక విద్య ఉండరాదు. సమ్మిళిత విద్య శిశు కేంద్రీకృతంగా ఉంటుంది, భిన్నత్వంలో ఏకత్వం పాటిస్తుంది. విద్యార్థులందరూ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు విజయాన్ని రుచి చూపించడం జరుగుతుంది. సమ్మిళిత తరగతి వివిధ నేపథ్యాలు, పిల్లలకు వైవిధ్యభరిత వాతావరణము, సమ్మిళిత విద్య ప్రణాళిక తయారీలో తల్లిదండ్రుల భాగస్వామ్యం ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఎలా చూసినా సరే పిల్లల యొక్క జీవితంలో వివిధ రకాల ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఉన్నప్పటికీను వారిని సమాజపరంగా, సొసైటీ పరంగా ఈక్వల్గా మనం చెవి చూడాలి. ఈక్వల్గా వాళ్ళని మనం సొసైటీలో అందిస్తున్న ఫలాలన్నీ ఈక్వల్గా అందించగలగాలి అంటే వారిని మన సగటు విద్యార్థులతో పాటుగా ఏర్పాటు చేసి ఎటువంటి ప్రత్యేకంగా కాకుండా వీళ్ళతో పాటు వాళ్ళకి విద్యని అందిస్తూ వాళ్ళకి ఏ ఎడిషనల్ టాపిక్ కావాలో వాటిని కూడా వాళ్ళకి అందించే విధంగా చేయించడమే ఈ సమ్మిళిత విద్య యొక్క ప్రధాన మూల ఉద్దేశము. అంతే తప్ప ప్రత్యేక విద్య ఇవ్వకూడదు అనేది కాదు. ప్రత్యేక విద్య అనేది స్పెసిఫిక్గా పిల్లల్ని సపరేట్ చేస్తున్నప్పుడు సొసైటీ పరంగా కొన్ని ఆంక్షలు అనేవి వాళ్ళు విధించుకునే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి ఈ ప్రత్యేక విద్యని ముందుకు దాటి సమ్మిళిత విద్య రూపాన్ని మనం తీసుకురావడం అనేది జరిగింది. ఈ సమ్మిళిత విద్య యొక్క నమూనాలు ఏ రకంగా ఉన్నాయో చూద్దాం. అంటే ఏ మోడల్స్ ఉన్నాయి, ఇందులో ఒక 6 మోడల్స్ ఉంటాయి. రీసోర్స్ మోడల్ చూడండి, రీసోర్స్ మోడల్, అలాగే నెక్స్ట్ సంచారక బోధన, ఐటినరెంట్ టీచింగ్ మోడల్ అంటాము. సరే, డ్యూయల్ టీచింగ్ మోడల్ ఒకటి, హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ మోడల్ ఒకటి, ఆల్టర్నేటివ్ ఒకటి, డిస్టెన్స్ లెర్నింగ్ మోడల్ ఒకటి. సో ఇలాగా ఈ 6 మోడల్స్ని మనం తెలుసుకోవాలి. గతంలో బిట్ అడిగిన సందర్భం అయితే ఉంది. ఈ 6 మోడల్స్లో సమ్మిళిత విద్య నమూనాలు: వనరుల నమూనా, రీసోర్స్ మోడల్. పిల్లలకు సమ్మిళిత విద్యను అందించడంలో ఈ క్రింది నమూనాలను సందర్భోచితంగా అమలు చేయవచ్చు. అవి ఏంటి? వనరుల యొక్క నమూనా: రెగ్యులర్గా పనిచేసే ఉపాధ్యాయుడితో ప్రత్యేక ఉపాధ్యాయుడు కూడా ఉంటాడు. రెగ్యులర్గా ఉపాధ్యాయుడు మొత్తం బాధ్యతను స్వీకరిస్తాడు. రీసోర్స్ టీచర్ అవసరమైనప్పుడు భిన్న విద్యా సామర్థ్యాలు కల పిల్లలకు ప్రత్యేక పద్ధతుల ద్వారా శిక్షణ ఇస్తారు. ఒక పూర్తికాల రీసోర్స్ టీచర్ 8 నుండి 10 మంది భిన్న సామర్థ్యాలు కలిగిన పిల్లలను చూడగలరు. సో ఇక్కడ రీసోర్స్ మోడల్ అంటే ఏంటి అంటే ఒక పాఠశాలలో రెగ్యులర్గా పనిచేసే ఉపాధ్యాయుడితో పాటు ప్రత్యేక వనరులు ఉపాధ్యాయులు కలిగిన ఒక రీసోర్స్ టీచర్ అంటాము. ఈ రీసోర్స్ టీచర్ కూడా పనిచేయడం అనేది జరుగుతుంది. రెగ్యులర్గా ఒక పాఠశాలలో రీసోర్స్ టీచరు 8 నుంచి 10 మంది భిన్న సామర్థ్యాలు కలిగిన పిల్లలకి మరి
గైడ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఒక పాఠశాలలో 8 నుంచి 10 మంది భిన్నమైన విద్యార్థులు ఉన్నప్పటికీ ఒక రీసోర్స్ టీచర్ సరిపోతారు. అది రెగ్యులర్ టీచర్తో పాటుగా రెగ్యులర్ టీచర్ అందరినీ కామన్గా ట్రీట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఈ రీసోర్స్ ట్రైనింగ్ తీసుకున్న ఈ వనరులో ఆ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల్ని చూసుకునే బాధ్యత ఈ ప్రత్యేక ఉపాధ్యాయుడికి ఉంటుంది. దీన్నే వనరుల నమూనా అని చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ సంచారక బోధన నమూనా అంటే ఏంటి అంటే ప్రత్యేకంగా శిక్షణ పొందిన రీసోర్స్ టీచర్ ఒక పాఠశాల నుంచి మరొక పాఠశాలకు వెళ్ళి భిన్న సామర్థ్యాలు గల విద్యార్థులకు సహాయం చేస్తాడు. ఈ కార్యక్రమంలో కోసం ఎన్నుకోబడిన పాఠశాలలు 8 కిలోమీటర్ల పరిధిలోనే ఉండాలి. కానీ ఈ దూరం ప్రాంతం మీద ఆధారపడి ఉంటుంది. ఆ దూరం ఆ ప్రాంతం మీద ఆధారపడి ఉంటుంది. సరే, ఇక్కడ మోడల్ ఒకటేంటి, ఒక పాఠశాలల్లో అంటే వనరుల నమూనా అంటే ఏంటి, పాఠశాలలో అంటే స్కూల్లో ఉండే విద్యార్థులకు స్పెషల్ రిసోర్స్ టీచర్ ద్వారాగా ఇవ్వడం. రెండవ దాంట్లో ఏంటి, ఇక్కడ కూడా శిక్షణ పొందిన రీసోర్స్ టీచరే, కానీ ఇతను ఒక పాఠశాలలోనే కాకుండా ఇతరితరుల పాఠశాలలకి తిరగడం అనేది జరుగుతుంది. అలా తిరిగే ఇలాగే అడుగుతాడు. ప్రత్యేకంగా శిక్షణ పొందిన రీసోర్స్ టీచర్ ఒక పాఠశాల నుండి మరొక పాఠశాలకి వెళ్ళి భిన్న సామర్థ్యాలు కలిగిన విద్యార్థులకు సహాయం చేస్తే ఇటువంటి నమూనాని ఏ నమూనా అని పిలుస్తాము, సంచారక బోధన నమూనా అంటాము. ఇక్కడ పాఠశాలలు అనేవి 8 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉండాలి అనేది ఒక రూలు, కానీ ఆయా ప్రాంతాలను బట్టి ఆ డిస్టెన్స్ తగ్గచ్చు పెరగచ్చు. నెక్స్ట్ ద్వంద్వ బోధన నమూనా. ఈ నమూనాలో యూనివర్సలైజేషన్ సూత్రాన్ని ఆధారం పనిచేస్తుంది. సో ఇదే అడుగుతాడు డైరెక్ట్గా. డ్యూయల్ టీచింగ్ మోడల్. యూనివర్సలైజేషన్ అనే సూత్రం ఏ మోడల్స్లో పనిచేస్తుంది? ద్వంద్వ బోధన అంటే ఒక సాధారణ టీచరు అవసరమైన బోధనా సామాగ్రిని ఉపయోగించి తన దినసరి బాధ్యతలతో పాటు భిన్న సామర్థ్యాలు అంటే సాధారణ ఇక్కడ రీసోర్స్ టీచర్ ఉండరు. పై రెండట్లో ఏంటి, ఒకటి రీసోర్స్ టీచర్ ఉన్నారు ఒకే పాఠశాలలో, అది వనరుల నమూనా. 2 రీసోర్స్ టీచర్ ఉన్నారు పాఠశాలకు తిరుగుతూ, సంచారక బోధన. ఇక్కడేంటి, ద్వంద్వ బోధన. యూనివర్సలైజేషన్ సూత్రం అంటే ఈ యొక్క బోధనలో సామాన్య టీచరే ప్రత్యేక విద్యను కలిగిన పిల్లలకు కూడా నేర్పించడం అనేది జరుగుతుంది. సో దీన్ని యూనివర్సలైజేషన్ సూత్రం అంటాము. బోధన సామగ్రిని ఉపయోగించి వాళ్ళకి కావాల్సిన బోధన సామగ్రిని ఉపయోగించి వాళ్ళకి కావాల్సిన టీఎల్ఎంని ఉపయోగించి వాళ్ళకి గైడ్ చేయడం. నెక్స్ట్ గృహ ఆధారిత విద్యా నమూనా. పాఠశాలకు వెళ్ళలేని వారికి, సరిపడే పాఠశాల అందుబాటులో లేని వారికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ నమూనా ముఖ్య ఉద్దేశం పిల్లలు పాఠశాలకు వెళ్ళలేకపోతే విద్యను వారి దగ్గరికి తీసుకురావడం. రీసోర్స్ టీచర్స్ విద్యార్థిని ఇంటికి వెళ్ళి ఇంటి వద్దనే శిక్షణ ఇస్తారు. దీన్నే గృహ ఆధారిత శిక్ష అంటాం. ఇది మన భారతదేశంలో చాలా అదునుగా జరుగుతున్న కార్యక్రమం. ప్రత్యామ్నాయ పాఠశాల నమూనా. వికలాంగుల విద్యా పరంగా ఆర్థికంగా పునరావాసాన్ని కల్పించేదాం. రాత్రిపూటలో సాయంత్రం పూటలో ప్రత్యామ్నాయ పాఠశాల అన్నమాట. దూర అభ్యాసనం, డిస్టెన్స్ లెర్నింగ్ ఎడ్యుకేషన్ లైక్ ఇగ్నో, మధ్యప్రదేశ్ ఓపెన్ ఏపీ ఓపెన్, ఇలాగా డిస్టెన్స్ ఎడ్యుకేషన్స్ అంటాము. దూర అభ్యాసన నమూనా. సో ఇది ఎంతోమంది భిన్న సామర్థ్యాలు కలిగిన పిల్లలకు విద్యను రెగ్యులర్గా ద్వారా విద్యను అభ్యసించలేని పరిస్థితిలో ఉంటారు. ఎక్కువ వయసు కలిగి మధ్యలో చదువు మానేసి ఏదో ఒక పని చేస్తూ ఉన్నవారి ఉన్నత విద్యను పొందగలుగవచ్చు అనే కార్యక్రమమే దూర విద్యా కార్యక్రమం. సమ్మిళిత విద్య, వ్యూహాత్మకమైన బోధనాలు. సో ఇది సమ్మిళిత విద్యలో ఉన్న మరి ఈ యొక్క బోధనాల యొక్క పరిస్థితి నమూనాలు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ యొక్క టీచింగ్ స్ట్రాటజీస్లో మనకి ఏం కావాలో అసలు చూద్దాం. సమ్మిళిత విద్యలో వ్యూహాత్మక బోధనలు ఏంటి? సమ్మిళిత విద్యలో వివిధ బోధన వ్యూహాలను ఉపయోగించి భిన్న సామర్థ్యాలకు అనుగుణంగా మనం చూసుకోవాలి. అవి ఏంటి అనేది చూస్తే ఇక్కడ దాకా మనకి కొద్దిగా
కొన్ని టాపిక్స్ వచ్చే వరకు మరి బిట్స్ ఉన్నాయి, ప్రతి చోట ఉన్నాయి, కానీ బిట్స్ కొద్దిగా తక్కువ. కానీ తర్వాత ఎక్కువగా బిట్స్ రావడం అనేది ఇట్లో నుంచి 2-3 బిట్లు గ్యారంటీగా పడే అవకాశాలు అయితే ఇప్పటి వరకు జరిగిన సందర్భాలు అయితే ఉన్నాయి. సో నమూనాలు అయితే మనం చూసాం కదా, నమూనాల్లో కూడా ఎలా అడుగుతాడు బిట్లు తెలుసుకున్నాం కదా. సో ఫస్ట్ ఏంటి, ఒకసారి మళ్ళీ ముందుకు వచ్చేయండి. ఫస్ట్ ఏంటి, ప్రత్యేక అవసర విద్య, అలాగే ఆర్టీ అంటే ఏంటి, దాని యొక్క వర్గీకరణ ఏంటి, అలాగే ప్రత్యేక విద్య అంటే ఏంటి, ప్రత్యేక విద్యా చట్టాలు, జాతీయ సంస్థలు, సమ్మిళిత విద్య యొక్క లక్షణాలు, సమ్మిళిత విద్య యొక్క బోధన ఉపకరణలు టూల్స్ అన్నమాట. ఇప్పుడు మరి ఈ టాస్క్ చూడండి, కార్య విశ్లేషణ. బోధించవలసిన అంశాలను చిన్న భాగాలుగా విడగొట్టి వాటిని ఒక వరుస క్రమంలో ఏర్పాటు చేసి బోధించే పద్ధతిని కార్య విశ్లేషణ అంటాము. కార్య విశ్లేషణ అనేది ఏమి బోధించాలో సూచిస్తుంది. అయితే ఇక్కడ రీఇన్ఫోర్స్మెంట్, పునర్బలన అనేవి కావాలి ప్రతి వ్యక్తిలో కూడా. మానసిక వైకల్యం కలిగి ఉన్న ప్రవర్తనను ఉంచడానికి ఇచ్చే ప్రోత్సాహాలను పునర్బలనాలు అంటారు, రీఇన్ఫోర్స్మెంట్స్ అంటాము. ఈ రీఇన్ఫోర్స్మెంట్ అనేవి 3 రకాలుగా ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్, చాలా సందర్భాల్లో బిట్టుపడింది. ప్రాథమిక పునర్బలనము అంటే ఆహారము, నీరు, దప్పిక, పానీయాలు అన్నమాట. ఇవి జీవితానికి అవసరమైనవి, ప్రైమరీ నీడ్స్ అంటాం దీన్నే. తీవ్ర మానసిక వైకల్యం ఉన్న వారికి ప్రాథమిక పునర్బలన అందించాలి ఖచ్చితంగా. నెక్స్ట్ గౌణ పునర్బలనాలు. ప్రాథమిక పునర్బలనాలను పొందడానికి అవసరమైనవి డబ్బు, బహుమతులు చూడండి, గౌణ పునర్బలనాలు అంటున్నాము. అలాగే సాంఘిక పునర్బలనాలు అంటే ఏంటి, ఇవి ఉద్వేగ సంబంధమైనవి, అనేక మానసిక సంతృప్తికి చెందినవి, పొగడ్త, చిరునవ్వు, అభినందన, కౌగిలింత ఇలాగా. అలాగే గౌణ సాంఘిక పునర్బలనాలు చాలా సౌకర్యవంతంగా, సులభంగా లభించేవి, అంగీకరించేవి ఉంటాయి. కానీ సంతృప్తిపరంగా వీటిని ప్రాథమిక పునర్బలనాల కంటే తక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. నెక్స్ట్ చిన్న సముదాయ బోధన, స్మాల్ గ్రూప్స్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటి, ఉపాధ్యాయుల తరగతి గదిలో చిన్న సమూహాలుగా బోధించే విధానము. ఒక తెలివైన విద్యార్థిని, ఒక భిన్న సామర్థ్యాలు విద్యార్థులు జతపరచడం. అలాగే సహవిద్యార్థి శిక్షణ, విద్యార్థులు ఒకరినొకరు బోధించుకోవడం, శిక్షణ ఇవ్వడము. సహవిద్యార్థి శిక్షణ అంటే 2-3 మరికొన్నిసార్లు 4 కూడా విద్యార్థులుగా ఒకే కార్యం మీద పనిచేయడం సహవిద్యార్థి శిక్షణ అంటాం. అదనపు విద్యా పథకం అంటే ఏంటి, వైకల్యం ఆధారంగా పిల్లలందరిలో జ్ఞానోపార్జన సాధారణ పిల్లల మాదిరిగా కాకుండా లోపం చోటు చేసుకుంటుంది. దానిని సవరణ చేసే విధంగా ఈ స్థాయిలో పిల్లల్ని తీసుకురావడము, దీన్నే అదనపు విద్యా పథకము అని చెప్తాము. సమ్మిళిత విద్య యొక్క ప్రణాళిక కార్యక్రమాలు ఏ రకంగా ఉంటాయి అనేది మనం చూసుకున్నట్లయితే, మరి ఈ యొక్క సమ్మిళిత విద్యా ప్రణాళిక కారణాలు, లోపాల గల పిల్లల్లో బలహీనతలు, సామర్థ్యాలు ప్రతి ఒక్కరిలో ఒకే రకంగా ఉండవు. కాబట్టి ఒక వ్యక్తిలో వ్యక్తిగత విద్యా కార్యక్రమాలు అనేవి మనం ఏ రకంగా తీసుకెళ్ళాలి అనేది ఈ యొక్క సిస్టమేటిక్ చెప్పడం అనేది జరుగుతుంది. అంటే వైకల్యం ఉన్న ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన లక్షణాలు, వాటికి తగిన బోధన ప్రణాళికలను రూపొందించడము, అలాగే వ్యక్తిగత విద్యా పథకాలని అందించడం. ఇవి ఏ రకంగా చేయొచ్చు అనేది చూస్తే, మనము వ్యక్తిగత విద్యా పథకం తయారు చేయడానికి ఉపాధ్యాయుడు మరియు విద్యార్థులు సంబంధం ప్రతి ఒక్కరితోనూ చర్చించి తగు చర్యలు తీసుకోవడం అన్నమాట. అదే ఈ సమ్మిళిత విద్య మానసిక సాంఘిక నిర్వహణ అనేది ఏ రకంగా ముందుకెళ్తుందో చూద్దాము. అయితే ఇందులో ముఖ్యమైన అంశాలు ఏంటి అనేది మనం చూసుకోవాలి. ఫస్ట్ ప్రతిభావంతులకు సంబంధించింది ఏ రకంగా ఇవ్వాలి, ప్రతిభావంతులు అంటే ఎవరు అనేది చూడాలి. వరదత్తులు, గిఫ్టెడ్ చిల్డ్రన్ అంటాం, వీళ్ళు కూడా ప్రత్యేకమైన విద్యార్థులే. మరి అత్యుత్తమ ప్రజ్ఞాస్థాయి కలిగి ఉండి సాధారణంగా ప్రతిభావంతులు అనేవారు కంటే, అంటే సాధారణ స్థాయి కంటే అత్యుత్తమ గిఫ్టెడ్ చిల్డ్రన్ అంటాము. వీళ్ళు సొసైటీలో 2-5% మాత్రమే ఉంటారు. 1869లో సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ ఉపయోగించారు ఈ పద్ధతిని. అయితే వీరి యొక్క ప్రజ్ఞలబ్ధి
140 కంటే ఎక్కువగా ఉంటుంది అని చెప్పి టర్మ్ చెప్పడం అనేది జరిగింది. ఈ యొక్క వీరిని ఎలా గుర్తించాలి అంటే ప్రతిభావంతులను గుర్తించడం అంత సులభం కాదు. ప్రతిభావంతులు చుట్టూ ఉన్న వారితో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమవయస్కులు, ముఖ్యులు ప్రతిభావంతులు గుర్తించడానికి 2 పద్ధతులు ఉన్నాయి. పరిశీలన పద్ధతి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల రిపోర్ట్ తోటి, అలాగే పరీక్షా పద్ధతి మానసిక సహజ సామర్థ్యాల పరీక్షలు, ప్రతిభా పాఠ అంశాలు సగటు కంటే ఎక్కువ ఉన్న శక్తి సామర్థ్యాలు ఉంటాయి. అధిక స్థాయి సృజనాత్మకత కలిగి ఉంటాయి. దృఢమైన కార్యసాధక అంకిత భావం కలిగి ఉంటారు. ప్రతిభావంతుల లక్షణాలు భౌతిక, మానసిక, విద్య, ఉద్వేగ, నైతిక, సామాజిక లక్షణాల్లో అందరూ కంటే మెరుగ్గా ఉంటారు. ప్రతిభావంతులు విద్యా కార్యక్రమాలు ప్రతిభావంతులకు సమకూర్చే ప్రత్యేక విద్యా కార్యక్రమాలు విద్యావేత్తలు 3 రకాలుగా సూచించారు. 1 త్వరితం, ఉచ్చగతి విద్యా కార్యక్రమాలు వేగవంతం చేయడం, వయసులో పెద్దవారిని సమకూర్చే అభ్యాసం అనుభవాలను వయసుతో పాటు చిన్నవారైన ప్రతిభావంతుల వారు కూడా సమకూర్చుట, శైశవ దశలోనే పాఠశాలలో చేర్చడం, అలాగే 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు నేరుగా ఎంసెట్ పరీక్ష రాసే అవకాశాన్ని కల్పించడం, నిర్ణీత వయసు కంటే ముందే ఉద్యోగ అవకాశాలు కలిగించడం, తరగతి క్రమాన్ని పాటించి పురోగాభివృద్ధి కలిగజేయడం, అలాగే సమృద్ధి మత్వం అంటే ఏంటి, ప్రతిభావంతులకు సాధారణ తరగతి గదుల్లోనే అదనపు విద్యా అనుభవాలను కల్పించడం సమృద్ధి మత్వము అంటాము. సాంస్కృతిక కార్యక్రమం, వ్యాసరచన పోటీలు, సృజనాత్మక కార్యక్రమం వేర్పాటు, వితకరణ అంటే ఇక్కడ ఏంటి, ప్రతిభావంతులను సాధారణ పిల్లల నుంచి పాక్షికంగా కానీ పూర్తిగా కానీ వేరు చేసి విద్యా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం. లైక్ నవోదయ, ఐఐటి పాఠశాలలో ప్రత్యేక విద్యార్థులు, పాక్షిక సమయ ప్రత్యేక పాఠశాలలు, అలాగే బహుళ రూప విద్యా ప్రణాళికలు వేర్పాటు. అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే మనం చూడాల్సిన లక్షణాలు ఏంటి ఇక్కడ అంటే గిఫ్టెడ్ చిల్డ్రన్స్ని ఐడెంటిఫై చేయడం ఎలా, గిఫ్టెడ్ చిల్డ్రన్ యొక్క బుద్ధిమాంద్యత ఎంత ఉంటుంది, అలాగే వాళ్ళని ఏ రకంగా ఐడెంటిఫై చేయాలి, వాళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళ యొక్క లక్షణాలు ఏంటి, వాళ్ళకి ఇవ్వాల్సిన త్వరణం అనే పద్ధతి ద్వారాగా ఏం చేస్తున్నాము, అలాగే సమృద్ధిమత్వం అంటే ఏంటి, వేర్పాటు అంటే ఏంటి అనేది చూడాలి. తర్వాత మానసిక వైకల్యం గల పిల్లలు, మెంటల్లీ రిటైర్డ్ చిల్డ్రన్ అనమాట. వికలాంగుల చట్టం 1995 ఇది చెప్తుంది మనకి. వీళ్ళ యొక్క ఐక్యూ లెవెల్స్ మానసిక వైకల్యం గల వారి ప్రజ్ఞలబ్ధి 70 కంటే తక్కువగా ఉంటుందంట. స్టాన్ఫర్డ్ బీనే ప్రకారం అయితే 68 కంటే తక్కువగా ఉంటుంది. మానసిక వైకల్యం 70, ఐక్యూ లెవెల్స్ 70 కంటే తక్కువగానే ఉంటాయంట. మానసిక వికలాంగతం అనే మందత్వం అనేది 18 సంవత్సరాల లోపే బహిర్గతం అవుతుంది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. అయితే మానసిక ఇతరుల పేర్లు బుద్ధిమాంద్యత, మానసిక క్షీణత, ప్రజ్ఞపాఠవాల తక్కువగా ఉండి తమ పనులు తాము చేసుకోలేక ఇతరులపైన ఆధారపడి జీవించే వారికి మానసిక వైకల్యం గల పిల్లలు అని అంటాం. ప్రజ్ఞ పనితీరులో అపసామాన్యత కలిగి వ్యక్తి పరిపక్వతలో కానీ, అభ్యాసంలో కానీ, సాంఘిక సర్దుబాటులో కానీ వైకల్యాన్ని మానసిక వైకల్యము అంటాము. అమెరికన్ అసోసియేషన్ మెంటల్ డెఫినేషన్ ప్రకారంగా కూడా ఇక్కడ మనకి పీడబ్ల్యూడి యాక్ట్ అనేది రావడము, పర్సన్ విత్ డిసేబిలిటీ అని అర్థము. మానసిక వైకల్యం వర్గీకరణ, క్రియాశీలక వర్గీకరణ 4 రకాలుగా ఉంది. 1 తక్కువ స్వల్ప మానసిక వైకల్యము అంటే మైల్డ్ ఎంఆర్ అంటాం, 50 to 70. అలాగే రెండోది ఏంటి, మైల్డ్ ఎంఆర్ చూడండి, మిత మానసిక 35 నుంచి 50, మోడరేట్ అంటాము. తీవ్ర సివిరియర్ 4, ప్రొఫౌండ్ 20 కంటే అతి తీవ్ర అంటాము. 4 రకాలుగా ఈ యొక్క మానసిక వైకల్యాన్ని గుర్తించడం అనేది జరిగింది. ఈ 4 రకాల్లో ఉన్న బుద్ధి లబ్ధి ఎంత బాగా గుర్తుపెట్టుకోండి. ఐక్యూ అంటే ఐక్యూ అనేది స్వల్ప మానసిక వైకల్యం గల అంటే మైల్డ్ ఎంఆర్లో ఐక్యూ లెవెల్స్ ఎంత, 50 నుంచి 70 వరకు. వీళ్ళు పుట్టంగానే 5 సంవత్సరాల వయసులో గుర్తించవచ్చు. 4వ గ్రేడ్ వరకు అంటే 4వ తరగతికి అభ్యసించే వరకు వీళ్ళ ఐక్యూ లెవెల్స్ని బట్టి వీళ్ళు మైల్డ్ ఎంఆర్ అని చెప్పి మనం నిర్ధారణ అయితే చేయవచ్చు. నెక్స్ట్ మోడరేట్ అంటే ఏంటి, 35 నుంచి 50, సేమ్
వీళ్ళు కూడా మరి ఇతరుల పర్యవేక్షణలో ఉద్యోగాలు చేయగలరు. అభివృద్ధిలో వెనుకబడి ఉంటారు కానీ సాంఘికంగా సంబంధ లోపం, సో ఐక్యూ లెవెల్స్ బాగా తక్కువగా ఉంటాయి. నెక్స్ట్ తీవ్రమైన సివిరియర్, ఇతరుల పై పూర్తిగా ఆధారపడరు. అయితే స్వయం సహాయక నైపుణ్యాలను శిక్షణ అవసరం వీళ్ళకి. అయితే 20 కంటే ఎక్కువ అంటే పూర్తిగా మానసిక వైకల్యము అని అర్థము. వీళ్ళకి నోటి వెంట సొల్లు రావడం, ఇలా శరీర ఆకృతి డిఫరెంట్గా ఉండడం, దీన్నే ప్రొఫౌండ్ అంటాము, సంపూర్ణ మానసిక వైకల్యము అంటాము. సో ఈ 4 రకాలు కూడా మనము డిఫరెంట్గా గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా బిట్టుపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఐక్యూ లెవెల్స్ ఏంటి, మైల్డ్ ఎంఆర్ ఏంటి, మోడరేట్ ఎంఆర్ ఏంటి, సివిరియర్ ఎంఆర్ ఏంటి, అతి తీవ్ర ఎంఆర్ ఏంటి, వాళ్ళ యొక్క ఐక్యూ లెవెల్స్ ఏంటి, వారిని ఎలా గుర్తించడము అనేది కూడా చూసుకోవాలి. అలాగే నెక్స్ట్ మరి విద్యావేత్తల ప్రకారంగా విద్య అభ్యసించగలిగే మానసిక వైకల్యము అండ్ శిక్షణ పొందగలిగే మానసిక వైకల్యం అని చెప్పి డిఫరెంట్. అంటే విద్యను జనరల్గా అందరితో పాటు విద్యను అభ్యసించే వాళ్ళు వేరంట, అట్లానే శిక్షణ ఇస్తే పొందగలిగి తీసుకునే వాళ్ళు వేరంట. వీళ్ళ ఐక్యూ లెవెల్స్ ఏమో 50 నుంచి 70 విద్యా విషయాలు నేర్చుకుంటారు. అలాగే శిక్షణ పొందగలిగే వాళ్ళేమో 25 నుంచి 50. సో మానసిక వైకల్యానికి గల కారణాలు ఏంటి? జనన పూర్వ కారణాలు, జనన సమయంలో కారణాలు, జననాంతర, సో మన గర్భధారణ సమయంలో జరిగే గర్భానికి ముందు జరిగే కారణాలు ఏంటి అనేవి కూడా మనకి మానసిక వైకల్యం. సో వాళ్ళకి ఆపరేషన్స్ ద్వారాగా తీయడము, సో ఇటువంటి అన్నీ కూడా మానసిక వైకల్యానికి గల కారణాలు. ఇవన్నీ కూడా సొసైటీ పరంగా, పరిసరాల పరంగా, జనన సమయ కారణాలు, అలాగే జనన పుట్టిన తర్వాత. సో మానసిక వైకల్యం ముఖ్యంగా దేని మీద చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి డౌన్ సిండ్రోము, ఫీనల్ క్యూటోన్యూరియా, క్రెటినిజము, క్రేనియల్ అనోమలీస్, ఆటిజం. సో డౌన్ సిండ్రోమ్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఇవన్నీ ఏంటి? మానసిక వైకల్యానికి గల రకాలన్నమాట. టైప్స్ ఆఫ్ మానసిక వైకల్యం ఏంటివి? డౌన్ సిండ్రోమ్, నెక్స్ట్ ఫినైల్ కిటోన్యూరియా, క్రెటినిజం, క్రెటినియల్ అనోమలీస్, ఆటిజం. డౌన్ సిండ్రోమ్ అనేది చూసినట్లయితే మనము డౌన్ సిండ్రోమ్లో ఏముంది అనేది చూడాలి. డౌన్ సిండ్రోమ్ అనేది క్రోమోజోమ్ల అపసవ్యత వలన కలిగిస్తుంది. డౌన్ సిండ్రోమ్ వారికి 47 క్రోమోజోమ్లు ఉంటాయి. 21వ క్రోమోజోమ్ మీద 3 క్రోమోజోమ్లు ఉంటాయి. వీటినే ట్రైసోమిక్ అంటాము. వీరికి ప్రేమ వాత్సల్యం ఉంటుంది. చిన్న చేతులు, చిన్న కాళ్ళు, చిన్న వేళ్ళు ఉంటాయి. నోటితో గాలి పీల్చుకుంటారు. తల్లి వయసు 35 సంవత్సరాలు ఉంటే ప్రతి 1200 మందిలో ఒకరికి, తల్లి వయసు 40 సంవత్సరాలు ఉంటే ప్రతి 100 మందిలో ఒకరు డౌన్ సిండ్రోమ్లో గురవుతారని చెప్పుకోవచ్చు. అంటే డౌన్ సిండ్రోమ్ అనేది దేనికి సంబంధించిన లక్షణము అంటే ఇది క్రోమోజోముల అపసవ్యత గురించి. అంటే 21వ క్రోమోజోమ్లో మరి ట్రైసోమిక్ క్రోమోజోమ్ అనేది ఏర్పడడం వల్ల చేతులు, కాళ్ళు, వేళ్ళు చిన్నవిగా ఉండిపోవడం, లేకపోతే ఎడిషనల్గా ఉండడం అనేది. సో తల్లి యొక్క వయసు 35 సంవత్సరాలు ఉంటే 1200 మందిలో ఒకరికి, అలాగే 40 సంవత్సరాలు ఉంటే 100 మందిలో ఒకరికి ఈ యొక్క డౌన్ సిండ్రోమ్ అనే వ్యాధి ఏర్పడడం అనేది జరుగుతుంది. డౌన్ సిండ్రోమ్ అనేది వీళ్ళు మానసిక వైకల్యంతో కూడిన ఒక రకం అన్నమాట. నెక్స్ట్ ఫినైల్ క్యూటోన్యూరియా అంటే అమైనో అనిల్ ఫినైల్ అలనైన్ అనే ఎంజైమ్ వల్ల కలిగే జన్యు సంబంధమైన పరిస్థితి. దీనివల్ల మెదడు దెబ్బతిని మానసిక వైకల్యం ఏర్పడుతుంది. క్రెటినిజం, థైరాక్సిన్ పోషకాహార లోపం వల్ల కలిగిన వ్యాధి క్రెటినిజం. క్రెనియల్ అనోమలీస్, గర్భిణీ స్త్రీ రేడియేషన్ ప్రభావానికి పరిస్థితి ఏర్పడుతుంది. చిన్న తల ఉండడం వలన ఏర్పడితే మైక్రోసెఫలీ. అలాగే
పెద్ద తల ఉండడం వలన మానసిక లోపం ఏర్పడితే మ్యాక్రోసెఫలీ. ఆటిజం అనేది ఆటోస్ అనే గ్రీకు పదం నుండి ఉద్భవించింది. ఆటోస్ అనగా అర్థము తాను అని. ఈ సమస్య ఉన్నవారు తమ ప్రపంచంలోని తాము జీవిస్తారు అనగా సాంఘిక వికాసం కుంటుపడుతుంది. మానసిక వైకల్యం విద్యా ప్రణాళికలు ఏ రకంగా ఉండాలి? చిత్రాల ద్వారా బోధన కలిగించాలి. పునరభ్యాసనం అనేది ఉండాలి. తగిన పునర్బలనాలు బహుమతులు ఉండాలి. ప్రయోగాల ద్వారా బోధన జరగాలి. లైక్ చూడు, మానసిక వైకల్యం కలిగిన వారికి సహాయాన్ని ప్రమేయ కార్యక్రమాలు అంటారు. వీటిని పిల్లల ప్రవర్తనలో అభివృద్ధి పరిచే పద్ధతులు అంటారు. లైక్ ఆకృతీకరణం, షేపింగ్స్, గొలుసు విధానం, చైనింగ్, ప్రేరణ, సంకేతీకరణ, క్రమేపీ అస్తిత్వము, అనుకరణము. ఇది ఆర్డర్లో కూడా అడిగిన సందర్భం ఉంది. ఆకృతీకరణం, గొలుసు విధానం, ప్రేరణ, సంకేతీకరణం, క్రమేపీ అస్తిత్వం, అనుకరణము, సాధారణీకరణం, విచక్షణం, పరిశీలన, మార్పులు. ఆకృతీకరణం అంటే ఏంటి? డెఫినేషన్ చూడండి. ఆకృతీకరణం బుద్ధిమాంద్యుల ప్రవర్తనల వలన లక్ష్యాన్ని చేరే వరకు కొనసాగించే ఒక ప్రక్రియ. బుద్ధిమాంద్యుల ప్రవర్తన వల్ల ప్రవర్తన ఒక లక్ష్యాన్ని, బుద్ధిమాంద్యుల ప్రవర్తన ఒక లక్ష్యాన్ని చేరుకునే వరకు కొనసాగించే ప్రక్రియ అనగా విజయవంతమైన వాటిని పునర్బలనాలు ఇస్తూ ముందుకు సాగే విధానం. విజయవంతమైన అంటే పునర్బలనాన్ని, రీఇన్ఫోర్స్మెంట్ని ఇస్తూ, పునర్బలనాన్ని ఇస్తూ, ప్రేరేపిస్తూ, విజయవంతమైన వాళ్ళు ఒక విషయం చేశారనుకో, ఆ విషయాన్ని మెచ్చుకోవడం, వెరీ గుడ్ అని చెప్పి. సో ఇట్లా ఆకృతీకరణ, చైనింగ్. విద్యార్థికి కీలక విషయాన్ని అందించేటప్పుడు భౌతికంగా మార్గదర్శకత్వాన్ని అందించే ప్రక్రియ. అలాగే క్రమేణ అస్తిత్వం. ఈ కార్యాన్ని బుద్ధిమాంద్యుడు చేయలేనప్పుడు తగిన సహాయాన్ని ప్రేరణ ద్వారాగా, సంకేతీకరణం ద్వారాగా అందిస్తూ విజయాన్ని అందించేది. గొలుసు విధానం. సంక్లిష్ట కార్యాన్ని చేయడంలో బుద్ధిమాంద్యులు అపజయం చెందినప్పుడు కార్యాన్ని కొన్ని సూక్ష్మ భాగాలుగా విడగొట్టి సులభతరంగా ఇచ్చే విధానం. సో గొలుసు విధానము అంటాము. సో వీటి యొక్క డెఫినేషన్స్ ఏంటో మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ అభ్యాసన వైకల్యాలు అనేవి ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. అభ్యాసన వైకల్యాల్లోకి వచ్చేసరికి లెర్నింగ్ డిజబిలిటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. పిల్లల్లో చదవడము, రాయడము, పఠనం చేయడము, ఇలాగా డిజబిలిటీస్ అనేవి ఉంటాయి. వీటికి నాడీ వ్యవస్థ కారకాలు పనితీరు మీద అస్తవ్యస్తంగా పనిచేస్తే అప్పుడు వీరి యొక్క నాడీ వ్యవస్థ దెబ్బతినడం వల్ల ఇటువంటి ఈ వైకల్యాలు అనేవి ఏర్పడతాయి. అభ్యాసన వైకల్యము అనే పేరు మెదడు దెబ్బతినడము, నాడీ వైకల్యం అనే భావన నుంచి వచ్చింది. 12% మంది పిల్లలకు ఏదో ఒక అభ్యాసన వైకల్యం ఉంటుంది. అభ్యాసన వైకల్యం ఉన్నవారిలో 80% మంది భాష సంబంధ సమస్యలను ఎదుర్కొంటారు. అయితే ఒక పరిస్థితి మాత్రమే కాదని, వ్యాధి కాదు అని చెప్తాం. అభ్యాసం వైకల్యం అనేది ఒక పరిస్థితి మాత్రమే, అదేమి వ్యాధి కాదు. దాన్ని మనము దాటి వెళ్ళొచ్చు. చూడండి, అంగీక కారణాలు, నాడీ వ్యవస్థ లోపాలు, మెదడు లోపాలు, గ్రంథులు స్రవించడం, హార్మోన్ల లోపం, అలాగే జన్యుపరమైనది అభ్యాసన వైకల్యానికి కారణమైన టర్నర్ సిండ్రోమ్స్ కావచ్చు, అలాగే అనర్థదాయక కుటుంబ పాఠశాల వాతావరణం కావచ్చు. లైక్ అభ్యాసన వైకల్యాల రకాలు ఏంటి అనేది చూస్తే ముఖ్యంగా ఎన్నో ఉన్నప్పటికీ భాషా వైకల్యాలు అనేవి డిస్ఫేసియా, అఫేసియా మీద ఆధారపడి ఉంటాయి. పఠన వైకల్యాలు అనేవి డిస్లెక్సియా, ఎలెక్సియా మీద. రాతపరమైన వైకల్యాలు అనేవి డిస్గ్రాఫియా, అగ్రాఫియా. గణితపరమైనది డిస్కాల్కులియా, ఏకాగ్రత లోపము, అలాగే చలన కౌశల్యాలు, అభ్యాసన లోపము డిస్ఫ్రాక్సియా. దీని మీద బిట్ లేకుండా అసలు పేపర్ అడిగిన సందర్భమే లేదు. డిస్ఫేసియా, డిస్ఫేషియా అనేది భాషా వైకల్యము. అంటే వీళ్ళకి ఇతరుల వ్యక్తపరిచిన పదాలను, భావాలను, ఇంగితాలను అర్థం చేసుకోవడంలోనూ మరియు తిరిగి వాటిని వ్యక్తపరచడం, అంటే భాషా సంబంధమైన పదాలు కావచ్చు, భావనలు కావచ్చు, ఇంగితాలను వాళ్ళు ఎటువంటి దాన్ని అర్థం చేసుకోలేరు, తిరిగి చెప్పలేరు. దీన్నే భాషా వైకల్యం అంటాము. భాషణ వైకల్యము, భాషకు సంబంధించిన దాన్ని డిస్ఫేషియా, భాషణ వైకల్యం. డిస్లెక్సియా అంటే పఠనము,
అంటే ఒక అంశాన్ని చదవడంలోను, చదివింది అర్థం చేసుకోకపోవడంలోను. చూడండి, భాషణం వేరు, చదవడం వేరు. భాషణము డిస్ఫేసియా, భాషణము మాట్లాడడము, మాట్లాడింది అర్థం చేసుకోలేకపోవడము. ఫేషియా, ఫేషియల్లో ఎక్స్ప్రెషన్స్. లెక్సియా చదవడము, డిస్లెక్సియా చదవడము, చదవడంలో ప్రాబ్లము, చదవడంలో ఇబ్బంది. డిస్గ్రాఫియా రాతపరమైన విషయము, గ్రాఫియా రాతపరమైన లోపము, రాయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు, చదవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటే డిస్లెక్సియా. డిస్ఫేషియా అంటే మాట్లాడడంలో ఇబ్బంది, డిస్ఫేసియా అంటే మాట్లాడడంలో ఇబ్బంది, డిస్లెక్సియా అంటే చదవడంలో ఇబ్బంది, డిస్గ్రాఫియా అంటే రాయడంలో ఇబ్బంది, డిస్కాల్కులియా అంటే సమ్స్కి సంబంధించిన గణిత సంబంధించిన ఇబ్బందులు. అలాగే నెక్స్ట్ మరి ఇంకా అఫేషియా అనేది చూడండి, భాషణంలో మాట్లాడడము పూర్తి సంపూర్ణ లోపంలో ఆ ముద్రణ రూపంలో ఉన్నవారు భాషణం చదవడంలో కానీ అసక్తతను చూపించడం అన్నమాట. సో దాంతోపాటు డిస్లెక్సియా అంటే చూడండి, మళ్ళీ డిస్లెక్సియా అనే పదం గ్రీకు భాషకు సంబంధించిన, గ్రీకు భాషలో డిస్లెక్సియా అనే పదాలను సరిగా ఉపయోగించే లేకపోవడం అని అర్థము. ఒక్కోసారి పిల్లలు ప్రజ్ఞావంతులు మెదడులో ఉన్న ప్రాంతాలు వికాసం చెందకపోవడానికి వలన రాయడం, భాషణం నైపుణ్యాలు. సో ఇవన్నీ కూడా మన యొక్క ఈ అభ్యాసన వైకల్యకు సంబంధించిన టైప్స్ అన్నమాట. ప్రతిదీ కూడా మనము చూడాల్సిందే, ప్రతిదీ కూడా మనము గుర్తుపెట్టుకోవాల్సిందే. డెఫినేషన్స్ కావచ్చు, లేకపోతే వాటి యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇందులో నుంచి కనీసం 2 బిట్లు పడ్డట్టే మీకు, అది గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ చూస్తే మరి విజువల్ దృష్టి, వినికిడి, ఇంద్రనాడులు, స్పర్శ, అలాగే దృష్టిలోపం, విజువల్కి సంబంధించిన అంశాలు ఏంటి అనేది ఈ టాపిక్. మరి మీకు ఈ యొక్క పీడిఎఫ్ కూడా నేను గ్రూప్లో పెడతాను, అది చూసి మరి దాన్ని ముందు ఈ యొక్క టాపిక్స్ని కంప్లీట్ చేయండి. దృష్టిలోపం గల పిల్లల్లో దృష్టి అనేది ఏ కోణంలో ఉంటుంది, అసలు ఎలాగా మనము దృష్టిని ఐడెంటిఫై చేస్తాము, దృష్టిలోపం ఏ రకాలుగా ఉంటుంది, దాన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అనేది మనం ఇక్కడ చూసుకోవాలి. అలాగే శ్రవణ లోపం మన డిజేబిలిటీస్ అనేవి, ఎన్ని డిజేబుల్స్ వరకు మనం వినగలుగుతాము, బదిలీల యొక్క లోపాలు ఏంటి, వినికిడిలో స్థాయి లోపాలు ఏంటి, వారు ఏ వినికిడి మధ్యలో ఉంటే వారి యొక్క లోపాలు ఏ రకంగా ఉంటాయి ఇక్కడ మనం చూస్తాము. అట్లానే మరి చలన సంబంధమైన లోపాలు, అట్లానే నెక్స్ట్ మరి దీనికి మరి ఎథోటోసిన్ అంటే ఏంటి, నెక్స్ట్ అటాక్సియా అంటే ఏంటి, రిజిడిటీ అంటే ఏంటి, అలాగే బహుళ వైకల్య పిల్లలు మల్టిపుల్ డిజార్డర్స్ అనేవి ఏ రకంగా ఉంటాయి, వారికి మనం ఇచ్చే స్పెషల్ స్టేటస్ ఏంటి అనేది కూడా మనం చూసుకోవాలి. సో ఇది మరి ఈ యొక్క వీడియోలో ఉన్న ప్రతి యొక్క టాపిక్ని కూడా కంపల్సరీ మీరు కంప్లీట్ చేయాల్సిందే. ఇది హిందీలో ఉందా, తెలుగులో ఉందా అనేది వదిలేయండి, ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ హిందీ తెలుగు. ఇక్కడ కాన్సెప్ట్ ఆఫ్ హిందీ తెలుగు అనేది కాదు, ఇక్కడ మనకు కావాల్సింది అర్థం చేసుకోవడం, మేజర్గా అర్థం చేసుకోవడం. చెప్పాను కదా, స్పాస్టిసిటీ అంటే ఏంటి, రెజిడిటీ అంటే ఏంటి, అబ్నార్మల్ అంటే ఏంటి, అటాక్సియా అంటే ఏంటి, డిస్లెక్సియా అంటే ఏంటి, డిస్కాల్కులియా అంటే ఏంటి, డిస్గ్రాఫియా అంటే ఏంటి, డిస్ఫేషియా అంటే ఏంటి, డెజిబుల్స్ అంటే ఏంటి, వాళ్ళ యొక్క సౌండ్ సిస్టమ్ యొక్క ప్రాతినిధ్యం ఏంటి, అలాగే చూపు ఏ యాంగిల్లో ఉండాలి, దృష్టి లోపాలు అనేవి ఎలా ఉంటాయి, సో వీటికి సంబంధించిన అంశాలు ఏంటి, అలాగే టైప్స్ ఆఫ్ నమూనాలు, ప్రత్యేక విద్య నమూనాలు, సమ్మిళిత విద్య నమూనాలు, అలాగే మానసిక వైకల్యం గల లైక్ మైల్డ్ ఎంఆర్ ఏంటి, మోడర్న్ ఎంఆర్ ఏంటి, సివిరియర్ ఏంటి, ప్రొఫౌండ్ ఏంటి, అట్లాంటి టీఎంఆర్, ఈఎంఆర్ అని చెప్పి వర్గీకరణ ఏ రకంగా జరిగింది, ప్రతిదీ కూడా ఇక్కడ మనము చదివే అంశాలు హిందీ, తెలుగు, ఇంగ్లీష్ అనేది కాదు. ఇక్కడ మనం గుర్తుంచుకుని దాన్ని కరెక్ట్గా వీటిల్లో ఒక మాటతో చెప్పాలి అంటే ఇక్కడ
సైకాలజీ పరంగా ఇంకా ఇందులో డిఫరెంట్ అయితే ఉండదు, లాంగ్వేజ్తో సంబంధం లేదు. సో ప్రతి ఒక్కరు చేయాల్సింది చదవాల్సిందే. ఓకే ఫ్రెండ్స్, మరి ఇందులో 2 లేదా 3 మార్క్స్ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. డెఫినెట్లీ ఈ టాపిక్ని కంప్లీట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇంతటితో ముగిస్తాను. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.